ఐపీఎల్ మెగా ఆక్షన్లో లక్నో జట్టు పోటీపడి మరీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పెట్టి రిషబ్ పంత్ని 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే రిషబ్ పంత్ అంత ధర పెట్టి కొనుగోలు చేయడం అనేది ఆ జట్టుకి ఎంతవరకు కలిసొస్తుంది అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. ఆక్షన్ ముగిసిన తర్వాత ఆ జట్టు స్క్వాడ్ని చూస్తుంటే కొన్ని లోపాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంతకీ లక్నో జట్టులో ఉన్న లోపాలేంటి? లక్నో జట్టు ప్లేయింగ్ 11 ఈసారి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా ఓపెనింగ్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా మిచెల్ మార్ష్ వ్యవహరిస్తాడు. ఐపీఎల్లో ఓపెనర్గా మార్ష్కి మంచి అనుభవమే ఉంది కాబట్టి ఆ స్థానంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రెండో ఓపెనర్ స్థానంపై కొంత అనిశ్చితి నెలకొని ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లక్నో కెప్టెన్గా వ్యవహరించనున్న రిషబ్ పంత్ని మరో ఓపెనర్గా బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. అయితే పంత్ ఎప్పుడూ ఒక రెగ్యులర్ ఓపెనర్గా సీజన్ మొత్తం ఆడలేదు. మరి పంత్ని ఓపెనర్గా పంపడం అనేది ఎంతవరకు ఆ జట్టుకి కలిసొస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆ స్థానంలో పంత్ ఫెయిల్ అయితే ఎవరిని మరో ఓపెనర్గా పంపుతారు అనే సందిగ్ధత లక్నోకి తలనొప్పిగా మారనుంది. మూడో స్థానంలో ఆ జట్టు రిటైన్ చేసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ బరిలోకి దిగుతాడు. ఐపీఎల్లో పూరన్ విధ్వంసం కోసం ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. అయితే ఎల్ఎస్జీకి ఈసారి కెప్టెన్గా వ్యవహరించనున్న పంతే వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక నాలుగో స్థానంలో ఐడెన్ మార్కరంని బ్యాటింగ్కి పంపుతారు. లక్నో మార్కరంని 2 కోట్ల కనీస ధరకి దక్కించుకుని మంచి కొనుగోలు చేసిందనే చెప్పొచ్చు. మార్కరం లాంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్లో ఉండడం ఏ జట్టుకైనా కలిసొచ్చే అంశం. అయితే ఒకవేళ పంత్ గనుక ఓపెనర్గా విఫలమైతే మార్కరంని ఓపెనర్గా పంపి పంత్ని 4వ స్థానంలో ఆడించడం ఉత్తమం అవుతుంది. 5వ స్థానంలో భారీ హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న డేవిడ్ మిల్లర్ బరిలోకి దిగనున్నాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి లక్నో రిటైన్ చేసుకున్న ఇండియన్ చిచ్చర పిడుగు ఆయుష్ బదోని ఎలాగూ ఉన్నాడు. 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగుతాడు. అయితే ఈ స్థానంలో షాబాజ్ బ్యాటింగ్ బాగానే చేస్తాడు, కానీ మ్యాచ్ ఫినిష్ చేసేంత ప్రదర్శన ఇప్పటి వరకు ఐపీఎల్లో చూపించలేదు. కాబట్టి పరిస్థితిని బట్టి షాబాజ్ అహ్మద్ స్థానంలో డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ దిగే సూచనలు ఉన్నాయి. కాకపోతే లక్నో జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో 6వ, 7వ స్థానంలో బరిలోకి దిగే ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్లపై ఆ జట్టు ఎంతవరకు ఆధారపడొచ్చు అనేది ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన అంశం. మిగతా జట్టుతో పోల్చుకుంటే ఫినిషర్ విభాగంలో లక్నో కొద్దిగా వెనుకబడిందని చెప్పాలి. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్ వ్యవహరిస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి వస్తే ఆవిష్ ఖాన్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కూడా లక్నో జట్టు కొద్దిగా వెనుకబడిందని చెప్పాలి. ముఖ్యంగా జట్టు ప్లేయింగ్ 11 చూస్తే ఒక్క విదేశీ ఫాస్ట్ బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. పరిస్థితులు బట్టి ఒక్కోసారి జట్టుకి విదేశీ బౌలర్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ విషయంలో లక్నో బిగ్ మిస్టేక్ చేస్తుంది. మరోవైపు ఎల్ఎస్జీకి ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరించనున్న ఈ ముగ్గురు తరచూ ఫిట్నెస్ సమస్యలతో మ్యాచ్లకు దూరమవుతూ ఉంటారు. కాబట్టి వారు సీజన్ మొత్తం ఫిట్గా ఉండడం ఎంతైనా అవసరం. ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆకాశ్దీప్, అబ్దుల్ సమద్ వ్యవహరించనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్ పై కూడా లక్నో ఎక్కువగా ఆధారపడలేదు. సమద్ గతంలో హైదరాబాద్ జట్టు తరపున ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. మరి బ్యాటింగ్ డెప్త్లో ఉన్న ఈ లోపాలు, విదేశీ బౌలర్ కొరత, మెరుగైన ఇంపాక్ట్ ప్లేయర్ లేకపోవడం, ఓపెనింగ్ స్థానంలో ఉన్న అనిశ్చితి ఇవన్నీ దాటుకుని లక్నో జట్టు ఈ సీజన్ ఐపీఎల్లో ఏ మేర సత్తా చాటుతుందో వేచి చూడాలి. మరి ఓవరాల్గా లక్నో జట్టు ప్లేయింగ్ 11 ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.